పల్మనాలజీ వైద్య సేవలు పొందాలంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో మాత్రమే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, అలాంటి సందర్భంలో తెలంగాణలో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలోని పల్మనాలజీ వైద్య సేవలు నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి యాజమాన్యం హైదరాబాద్ మరియు వివిధ రాష్ట్రాల నుండి పల్మనాలజీలో ప్రతిభ కనబరిచిన వైద్య బృందం వరంగల్ వైద్య బృందానికి అందుబాటులోకి తీసుకొచ్చిందని డాక్టర్ నాగార్జున మాటూరి తెలిపారు. ఆదివారం హంటర్ రోడ్లోని కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన వైద్య పరికరాల ఎక్స్పోను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాటూరి మాట్లాడుతూ మానవ శరీరంలో ఉండి కాలేయం, మూత్రపిండాలు వంటి వ్యాధుల బారిన పడిన రోగులకు నూతన పరిజ్ఞానంతో రూపొందించబడిన అత్యాధునిక యంత్రాలను వైద్యులకు అవగాహన కల్పిస్తూ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు వెంటిలేటర్ చికిత్స అందించే క్రమంలో ప్రస్తుత విధానాలను అనుసరిస్తున్న వైద్యులకు ఉన్నత శ్రేణి పరికరాలను అమర్చి వైద్యాన్ని సులువుగా అందించే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కువ శాతం ఊపిరితిత్తుల వ్యాధి రోగుల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, అదే క్రమంలో కోవిడ్ ముందు, కోవిడ్ కి తర్వాత 2 రూపాంతరాలుగా ఊపిరితిత్తుల పనితీరులో ఎన్నో మార్పులు సంభవించాయని అన్నారు. దీనికి కారణం జనాభా పెరగటం, కాలుష్యం విస్తరించడం వల్ల రోగుల సంఖ్య అధికమైందని, దానికి భిన్నంగా ప్రజల లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. చేయడం జరుగుతూ ఉంటుంది హైదరాబాద్ కానీ. సో ఈసారి నుంచి ఏంటంటే మన తెలంగాణలో ఫస్ట్ టైం ఇంకా అందరినీ వరంగల్ డాక్టర్స్ అందరినీ హైదరాబాద్ ఇక్కడ ప్రతిసారి మనం వెళ్ళడం కంటే ఇప్పుడు మనమే టెక్నాలజీని మీ దగ్గర తీసుకున్నాము. సో హైదరాబాద్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా ఒక 10-12 మంది ఎక్స్పర్ట్స్ ఈ డిపార్ట్మెంట్ నుంచి అందరూ వరంగల్కి వచ్చి ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పల్మనాలజిస్ట్ కానీ, ఫిజిషియన్స్ కానీ, క్రిటికల్ కేర్ డాక్టర్స్, అనస్థీషియా డాక్టర్లు అందరికీ కూడా మనం మన దానికి సంబంధించిన ఈ జబ్బుల గురించి అవగాహన, లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి చెప్పడం అనేది ఈరోజు జరుగుతుంది. సో ఈసారి ఏంటంటే అన్ని టెక్నాలజీ ఇప్పుడు మనం గమనిస్తే లోపల ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఎక్విప్మెంట్స్ అంటాం. అంటే ఈ బ్రాంకోస్కోపీ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లంగ్ ఫంక్షన్ మన ఊపిరితిత్తులు ఎంత పని చేస్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కొత్త వెంటిలేటర్స్. మనం ఐసీయూలో వెంటిలేటర్స్ చూస్తుంటాం. ఈ వెంటిలేటర్స్ లో కూడా కొత్త వెంటిలేటర్స్ ఎలా ఉంటాయి, ఎక్కువ ఇప్పుడు అంటే వెంటిలేటర్ పని చేయనప్పుడు మనం పెట్టేది ఎక్కువ అంటాం. అలానే ఎక్కువ కూడా ఎలాగ సెటప్ చేయాలి, ఇవన్నీ కూడా మనము హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్ తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్స్ కి కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మనం ఏమో చేసుకోవడం. సెకండ్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు పల్మనాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇప్పుడు కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత మనం రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు జబ్బులు వాటి ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ లంగ్స్ సంబంధించిన జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. లాస్ట్ 10 years గా మనం గమనించవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకు లంగ్స్ ప్రాబ్లమ్స్ పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మనం కాలుష్యం, పొల్యూషన్. 2 పాపులేషన్, జనాభా పెరిగే కొద్దీ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. మన జీవన తీరు ఆబ్వియస్ గా మనం ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మన తినే ఫుడ్ మారింది, ఎక్సర్సైజ్ చేయడం తగ్గింది, చెల్లెల వాటి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. అన్ని కారణాలు ఏంటంటే లంగ్స్ కి వచ్చే జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. అందులో డేంజరస్ డిసీజెస్ అంటాం. రొటీన్ లో వచ్చే దగ్గు, జలుబు, నిమోనియా మనకు భయం లేదు. కానీ డేంజరస్ డిసీజెస్ అంటే ఏంటి, క్యాన్సర్స్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర సర్కిల్లో కూడా ఎవరికొకరికి చిన్న వయసులో తక్కువ చేయకుండా, స్మోకింగ్ చేయకుండా క్యాన్సర్స్ వస్తాయి అనేది ఇప్పుడు పెరిగిపోయింది. నాకైతే ముందు కేవలం స్మోక్ చేస్తేనే పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ రావచ్చు అన్న దాని నుంచి ఇప్పుడు ఏంటంటే స్మోక్ చేయని వాళ్ళను, చిన్న వాళ్ళను, ఆడవాళ్ళలో కూడా మనం క్యాన్సర్స్ అన్న మనం చూస్తున్నాం. అలాగనే లంగ్స్ ప్రాబ్లమ్స్, ILDs అంటాం, లంగ్స్ గట్టిపడిపోతుంది, COPD, లంగ్స్ వీక్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎవ్రీడే పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క జబ్బుకి ఏంటంటే కొత్త టెక్నాలజీ, అంటే జబ్బు కనిపెట్టడానికి టెక్నిక్స్ మారిపోతుంది. అలాగే జబ్బు వచ్చిన తర్వాత వాటిని నయం చేయడానికి కూడా మన కొత్త మందులు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త సర్జరీస్ ఎవ్రీ వస్తూనే ఉంటాయి. సో ఆ విషయాలు కూడా మనం ఈ రోజు ఈ సదస్సులో అందరికీ చెప్పడం జరిగింది. సో ఉదాహరణకు ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటంటే ఒకసారి వస్తే అది నయం కాదు అని ఇంతకుముందు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు AI అన్నది అందరూ వింటారు. AI ఇక్కడ అన్నిట్లో AI వాడుతున్నాం. అట్లాగనే హెల్త్ కేర్,
మనకు లంగ్స్ సంబంధించిన హెల్త్ విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్స్‌రేస్ లో మన కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న నాడ్యూల్స్ ని కూడా మనం కనిపెట్టగలుగుతాం. అంత చిన్న నాడ్యూల్స్ ని మళ్ళీ మనం కరెక్ట్ గా వెళ్ళి టెస్ట్ చేసే టెక్నాలజీ బ్రాంకోస్కోపీలో అడ్వాన్సెస్ అంటాం. హోల్ బీమ్ సిటీ అంటే ఒక 8 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్ అంటే ఇప్పుడు చిన్నది. ఆ చిన్న సైజ్ వాటిని కూడా మనం కరెక్ట్ గా వెళ్ళి టెస్ట్ చేసి క్యాన్సర్ ని కూడా నయం అయ్యే స్టేజ్ లో మనం కనిపెట్టి క్యూర్ చేయవస్తున్నాం. సో ఇది 10 సంవత్సరాల క్రితం అనేది అసాధ్యం. అట్లాంటిది ఇప్పుడు అది మనకు సాధ్యమైంది. ఆ టెక్నాలజీ, ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, ఏంటి అన్ని కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడానికి చెప్పాం. అట్లాగనే ఐఎల్‌డీస్, సిఓపిడీస్ ఇవన్నిటికి కూడా మనకి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అనేవి ఎక్స్‌క్యూజ్ మెడిసిన్స్. ఇప్పుడు ఆస్తమా, సిఓపిడి ఇవన్నీ కూడా కామన్ డిసీజ్ అంటాం. అలర్జీలు, సిఓపిడీలు ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు ఉంటూనే ఉంటుంది. ఇంతకు ముందు అందరికీ ఒక పీల్చే మందు ఇచ్చేవారు. అది వాడి తగ్గకపోతే ఇంక మందులు ఉండేటివి కాదు. కానీ ఇప్పుడు దానికి కూడా బయోలాజిక్స్ అని కొత్త మెడిసిన్స్ వచ్చి థెర్మోప్లాస్టీ అని, వేపర్ ఎపిలేషన్ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చి ఇవన్నిటి పైన కూడా ఈరోజు డిస్కషన్ జరిగింది. సో అందుకని ఏంటంటే పల్మనాలజీ వాటి అడ్వాన్సెస్ అన్ని కూడా మనం వరంగల్‌కి వచ్చి వరంగల్ డాక్టర్స్‌కి అవగాహన పెంచితే వరంగల్ ప్రజలకు కూడా ఆ ఫెసిలిటీస్, ఆ బెనిఫిట్ చేరుతుందనే ఉద్దేశంలో ఈరోజు చేయడం జరిగింది. థాంక్ యూ.